మనకండి ఇవాళ మనం మాట్లాడుకునేది వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను గారు జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే. ఆయన సౌమ్యుడు, ఆయన జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకా చెప్పాలంటే తోట తిరుమూర్తులు గారు కానీ, అలాగే దాడిచెట్టి రాజా గారు కానీ, అలాగే కిలార రోషయ్య గారు, ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేయరు కాబట్టి అప్పుడు నగ్గారు. తర్వాత గుంటూరు ఎంపీ కింద పోటీ చేయరు కానీ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే పార్టీ మనుగడ ఉంటుందా లేదా అన్నదే డౌట్ వచ్చినప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే పార్టీ ఉంటుందా లేదా అన్నది ఇవాళ కేతిరెడ్డి గారు కూడా అదే అంటున్నారు. ఏమని అంటున్నారు? మన సినిమా ఆటలతో ఎందుకు, మన మంత్రులు మనం జాగ్రత్త పెట్టుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, వాళ్ళ మీడియా పెద్దగా ఉంది, వాళ్ళతో మనకెందుకు, సింపుల్గా చేసుకుంటే అయిపోయింది కదా. ఇంకోటి, ఈవేళ కాపు సామాజిక వర్గం 70% కూటమికి వేసారు అని 100% తెలిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే దెబ్బ ఎక్కడ పడ్డదంటే పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు దత్తపుత్రుడు అనడం వలన దెబ్బ పడిందని ఆయనకి చాలా క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే ఈవేళ మనం చేసిన అభివృద్ధి గురించి కానీ చెప్పలేదు, అలాగే మనం చేయబోయే అభివృద్ధి గురించి కూడా చెప్పలేదు. ఓన్లీ సంక్షేమం బటన్లు ఎక్కడైనా పరదాలు ఇలాంటి చేయడం వలన. ఇంకోటి ఏంటంటే కాపు సామాజిక వర్గం ఉన్న పెద్ద నేత ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలు అయితే కానీ అలాంటి నాయకుడు దొరకడు. ఎందుకంటే వంగవీటి రంగా గారు చనిపోయిన తర్వాత అంత పెద్ద లీడరు ఎవరో కూడా కాకరాపోయారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఇలాంటి వాళ్ళు వచ్చారు కానీ ఇంత పెద్ద లీడర్ అవ్వలేదు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆయన బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. అలాగా పవన్ కళ్యాణ్ అంత పెద్ద లీడర్ మాత్రం ఎవరూ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా కూడా జనసేన వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని అటు నుంచే నరుపుని వద్దాం. ఫ్యూచర్లో టీడీపీ జనసేనకి తెలియందంటే జనసేన తరఫున పోటీ చేయడానికి కావాలి కదా. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో టీడీపీ నుంచి వచ్చిన నిమ్మల కృష్ణ ఇలా పాలకొండ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఆయన, అలాగే అవనగడ్డ ఆయన తెలుగు పండిత్ ఆయన కానీ వీళ్ళంతా టీడీపీ నుంచి వచ్చి జనసేనకి వెళ్ళి పోటీ చేశారు. అలాగే క్యాండిడేట్లు లేరు, సరైన కేడర్ లేదు ఇక రాయలసీమలో. ఇవన్నీ కూడా బలోపేతం చేయడానికి ఇప్పుడు తీసుకుంటున్నారు. ఆవేలోనే నిన్న ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా అదే కేడర్ను బలం చేసుకుంటే ఎప్పటికన్నా ఉపయోగపడుద్ది. ఇప్పుడు కాకపోయినా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అయినా సీఎం అవుతారు.